అందరికీ ప్రైజ్ రాడండి. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లల ద్వారా యేసు జననం అనే స్కిట్ వేయబడుతుంది. దయచేసి అందరూ చూసి వీళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుని అనబడును. ఇదిగో ప్రభు దాసురాలా, నీ మాట చొప్పున నాకు జరుగు. ఎంత మోసము, ఎంత దగ! మరియా గర్భవతియా? అస్సలు నమ్మలేకపోతుంది. ఎంత మోసము, ఎంత అన్యాయం! సరే, ఒక పని చేస్తా. ఆమెను అందరిలో అవమానపరచడం నాకు ఇష్టం. ఆమె రహస్యంగా వెళ్ళినాడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కలును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవా, నన్ను క్షమించు. మరియా గురించి తప్పుగా ఆలోచించు. ఎప్పుడు ఆమెను చేర్చుకుందాం. ఇది మొదటి ప్రజా సంఖ్య. అందరి సమాధాన పట్టణాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాలని తెలియజేస్తున్నాము. ఎవరయ్యా? అయ్యా, మేము ప్రదేశంగా రాయించుకున్నాం. మీ సత్రంలో స్థలం ఇవ్వండి. స్థలం లేదు, గిలం లేదు. పో అయ్యా, పో. అయ్యా, అయ్యా, ఏంటయ్యా? అయ్యా, మేము పెద్ద సంఖ్య రాయించుకుంటూ నజరేత్ నుండి వచ్చాము. దయచేసి మీ సత్రంలో స్థలం ఇవ్వండి. నిజమే, కానీ నేనేం చేయగలను? మా సత్రాలు అన్నీ మా బంధువులతో, మా స్నేహితులతో నిండిపోయాయి. నాకు సమయానికి తిండి, నిద్ర ఉండటం లేదు. నేను ఎవరికి చెప్పుకోను నా బాధ. మా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. మీరు ఏమనుకోకపోతే వేరే దగ్గరకు వెళ్ళి అడగండి. అయ్యా, అయ్యా. అబ్బా, ఎవరయ్యా? ఏంటి? ఏం కావాలి? అయ్యా, మేము పెద్ద సంఖ్య రాయించుకుంటూ వచ్చాము. నా భార్య నిండు చూడాలి. అస్సలు ఓపిక లేదు. ఈ రాత్రి తలదాల్చడానికి మీ సత్రంలో స్థలం ఇవ్వండి. అయ్యా, మా సత్రాలన్నీ నిన్ననే నిండిపోయాయి. ఉదయం నుంచి దేవుడేమని చెప్పి చెప్పి అలసిపోయాయి. ఇప్పుడు పదమూడే దేవుడు. నిజంగా మా సత్రంలో స్థలం లేదయ్యా. అయ్యా, మా భార్య పరిస్థితి చూసి కనకరించండి.
నిజంగానే ఆమెను చూస్తే జాలేస్తుంది, కానీ ఏం చేస్తాం? మా పక్షుల పాపల స్థలం ఉంది, మీకు నచ్చితే అక్కడ ఉంటాను. చాలా సంతోషం అయ్యా, అక్కడే ఉంటాను. అమ్మా అమ్మా పిలిచా. ఏం లేదమ్మా, నీకు జ్వరం వచ్చింది కదా, మందులు వేసుకున్నావా? వేసుకున్నాను. సరే అమ్మా, జాగ్రత్త. నేను మందం మేపడానికి వెళ్తున్నా. సరే, పోయేటప్పుడు మలేషియన్ కూడా తీసుకొని వెళ్ళి. అలాగే అమ్మా. ఒరే మలేషియన్, వస్తున్నా. ఏం లేదురా, గొర్రె మందలు మేపడానికి పోదాం పదా. ఇప్పుడే నారా మస్తు సరిపడుతుందిరా, కొంచెం సేపైనాక పోదాం. సరే, పెట్టినా పోడే. సరే, వెళ్దాం. ఏమో చూద్దాం రా. ఇంకా వాళ్ళు రాలే, వాళ్ళు వచ్చారు కదా, సరే వంట వేసుకుందాం. అట్లనే రా. తినొచ్చావా? తినొచ్చారా? మా పెరట్లో వంకాయలు కాసినాయి, అవి వండుకొని తిన్నా. మరి నువ్వు తిన్నావారా? అరే అందుకే ఏం తినాలో కూర్చున్నా. అప్పుడే మా పక్కింట్లో కోడి నాకు అలా పడ్డది. అలా పెరట్లోకి వచ్చింది. అంతే లడ్డుకున్న పుట్టుకున్న వండుకొని తినేసాం. బాగా పప్పులో స్పెంచారా, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. మరి కోడి ఈకలు మీ పక్కింటి వాళ్ళు గుర్తు పడతారు కదరా. అబ్బా, అందుకనే వచ్చేటప్పుడు సంచులు వేసుకొని వచ్చా. కొంతమంది ఇట్లా ముందు వాడేసా. అప్పుడు ఏంటి వాళ్ళు తిన్నారో తెలియదుగా. మస్తు తెలివిగా చేసినారు, కానీ నీతో జాగ్రత్తగా ఉండాలి రోయ్. మన రాజమామ మల్లేష్ మామ వచ్చేసిరు. అవును బావా. ఏంటి రాజన్న ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చినాం. సూరి కొత్త అంగి వేసుకొని వచ్చావు, ఏం సంగతి? ఏం లేదురా, మా అత్త మరదలు ఇంటికి వచ్చారు, అందుకే ఈ అంగి వేసుకోమని చెప్పింది. మా మరదలు ఈ అంగి వేసుకోమని చెప్పింది, అందుకే వేసుకున్నా. మంచిగుందా? మంచిగా ఉంది రా. అరే శ్యామ్, నీ గొర్రెలు ఎటో పోతున్నాయి, పట్టుకోపోరా. ఏం భయం లేదు, నా గొర్రెలు నా మాట వింటాయి. ఓయ్ పట్టు కాదు, ఇక్కడ మందలకి అంటే చిట్టి గొర్రె నామకం చూస్తున్నాం. మేత మెయ్యు. అదే సూర్య, మన పిల్లలందరూ పిలుచుకురాబో. రాజన్న, మీ కొడుకు పెళ్లి పరీక్ష పోయినావు కదా, ఏమైంది? ఏం జరిగింది? అదేం లేదురా. అదే కాదురా, మన కొడుకుకి ఎప్పుడు పెళ్లి చూపులన్నా ఇట్లా వస్తా అని పోయి కొట్టు చేసుకుని వస్తాడు. అప్పుడు పిల్లకి ఎట్లా నచ్చుతారా, అందుకే తనకు ఇష్టం వచ్చినప్పుడు చేద్దామని వదిలేస్తాం. అరే సూరి, మన పిల్లలందరూ తీసుకురాబో. అరే పిల్లలు, ఇక్కడికి రండి, అయిపోయింది చాలు, కూర్చొని రండిరా. గొల్లలారా, భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇవే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టి
వందనములు. వందనములు. ఎవరు మీరు మామూలు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో ఒక వింత తారున చూచి ఎవరో రాజు పుట్టి ఉంటాడని లేదా మరణించి ఉంటాడని గ్రహించి మేము ఇక్కడికి ప్రయాణమైంది. నా పేరు వేదశాఖలు. నా పేరు మెల్కిసెదెకు. ఆ నక్షత్రం బయలుదేరి త్వరగా చేసి అందుకే ప్రయాణం. మన అందరికీ తూర్పు దేశం కావడం కూడా వింది. నా పేరు జాస్పర్. ఆ చేతిలో ఏమిటి? రాజు పుట్టి ఉంటాడని నా ఊహ ప్రకారం బంగారం తెచ్చారు. ఆయన యజ్ఞ పశువుని గ్రహించి బోలం తెచ్చాను. ఆయన లోక ప్రధాన యాజకుడని అని సామాన్య తెచ్చాను. ముందుగా మనం ఏ రోజు రాజు దర్శించి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అలాగే జాస్పర్. తూర్పు దేశం నుంచి వచ్చింది. ఏ రోజు రాజు దర్శించుకోవడానికి వచ్చింది. వందనాలు మహారాజా. మహారాజా ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులంట నీ కొరకు దర్శనముకు వచ్చాడు. ప్రవేశపెట్టు. అలాగే మహారాజా. మిమ్మల్ని రాజుగారు పిలుచుచున్నారు. మహారాజా తూర్పు దేశం నుంచి వచ్చింది. మహారాజా మేము తూర్పు దిక్కు నుంచి ఒక వింత నక్షత్రం కనుగొని ఇక్కడికి వచ్చింది. ఒక రాజు పుట్టారని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఎవరక్కడ? చిత్తా మహారాజా. శాస్త్రులను ప్రవేశపెట్టు. అలాగే మహారాజా. శాస్త్రులారా మిమ్మల్ని రాజుగారు పిలుచుచున్నారు. రాజుగారికి ఎవరో మరొక రాజు జన్మించారట. అది నిజమా? అయినా చూడు ఎక్కడ పుట్టినది ఈ గ్రంథంలో తెలియజేస్తున్నారు. అవును మహారాజా. ఏలే అనగా యూదా దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలు తమ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడి ఉన్నది మహారాజా. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము తీసుకురండి. అలాగే మహారాజా. ఎంత ఆశ్చర్యము! ఎంత విడ్డూరము! నేను కాక మరొక రాజు జన్మించుటయా? అసంభవం! పుట్టినచు మా వంశంలో పుట్టగల కానీ వేరొక చోట జన్మించుటయా? నిజముగా పుట్టినచు ఆలోచించవలే.
అబ్బా ఈ బిడ్డ ఎంత ముద్దుగా ఉన్నాడు. అమ్మా అమ్మ మనకు దూతల సైన్యం వచ్చి రక్షకుడు పుట్టేనని చెప్పారు. అమ్మా ఈ బాలుడి కోసం చిన్న గొర్రె కానుగా ఇచ్చుచున్నాం, స్వీకరించండి. ఆయన యజ్ఞ పశువని కోలం తెచ్చు. ఆయన లోక ప్రధాన యాజకుడని సామాన్ని తెచ్చాను. అందరండి క్యారెక్టర్స్ కావాలి. సండే స్కూల్ పిల్లలు పాట కంటిన్యూ చేయండి. పాటను కంటిన్యూ చేసుకోవాలి కదా.